प्राचीन राम मंदिर के विवाद के संबंध में निचली अदालतों के द्वारा पहले दिए गए आदेशों का పురాతనమైన ఈ రామ మందిరం వివాదానికి సంబంధించి గతంలో కింది కోర్టులు ఇచ్చిన అన్ని తీర్పులను హైకోర్టు పరిశీలించింది. ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత ఆధారాలన్నీ కూలంకషంగా పరిశీలించిన అనంతరం వీరుభాయిగా పిలువబడే వీరేంద్ర కుమార్ కు ఆలయ ప్రవేశమునకు అనుమతిస్తూ ఆ ఆలయానికి సంబంధించిన సకల స్థిర చరాస్తుల మీద అతనికి సంపూర్ణ హక్కు కలదని కోర్టు తెలియచేస్తోంది. ये राम मंदिर नहीं खोलने दूंगा। अక్కడ वाणी ना प्राणम పోయినా అడుగు పెట్టనివ్వను। जब तक ये रहीम जिंदा है तब तक कोई वहां पैर नहीं रख सकते। मैं ऐसा नहीं होने दूंगा। तुमको मार डालूंगा। ये कोई नहीं रोक सकता। रहीम क्या बॉडी है बस తాజ్మహల్ చూడాలంటే ఆగ్రా వెళ్ళాలి, నీ బాడీ చూడాలంటే ముంబై రావాలి. నీకు బాడీ లేదని ఫీల్ అవుతున్నావా? ఆ భగవంతుడు కొంతమందికి బుద్ధి ఇస్తాడు, కొంతమందికి బాడీ ఇస్తాడు. అంటే నాకు బుద్ధి లేదనా? అంత డైరెక్ట్ గా చెప్పడానికి हम आपके है कौन? बोलने वाला ऊपर भगवान है. नॉर्मल जय माता दी। आओ दोस्त आओ। जजमेंट के बारे में सुना था, बहुत खुशी की खबर है। ये लीजिए दोस्त। చేదుగా ఉంది దోస్త్. హా దోస్త్, తీర్పు తీయగానే ఉంది, కానీ ఆ రహీం గాడే చేదు మాత్రం అడ్డుపడుతున్నాడు. సాల రహీం. దోస్త్, శ్రీరాముడు మన దేవుడు, మన గుడిని మనం తెరుచుకుందాం. ఆ రహీం గాడి సంగతి మర్చిపో, నీకు నేనున్నాను. జై మాతాది, జై మాతాది. నమస్తే అంకుల్. హా జీతేరావు బేటా, రాత్రికి గ్రాండ్ గా పార్టీ ఇస్తున్నాను, నువ్వు మీ నాన్నతో కలిసిరా. సారీ అంకుల్, రాత్రికి సాయిబాబా గుడిలో భజనకి వెళ్ళాలి. భజన్ కా? మా వాడికి భక్తి ఎక్కువ. ఏంటి కొత్తగా గుడికి వెళ్తానంటున్నావు? గుడికని కటింగ్ ఇచ్చా, మన గెస్ట్ హౌస్ కి వెళ్తున్నాను. రాత్రికి మంచి ఫిగర్ వస్తుంది. వెళ్ళు, వీడికి ఏడ్స్ తప్పదు. సరే, ఈ ఆనంద సమయంలో నిన్నొకటి అడగాలనుంది దోస్త్. నువ్వు అడగాలనుకున్నది ఏమిటో నాకు తెలుసు దోస్త్. మా అబ్బాయిని మీ ఎల్లుడుగా చేసుకుందామనేగా. అవును దోస్త్, ఆ భక్తుడికి నా చిన్న కూతురు కరెక్ట్. ఇది తీయగా ఉంది. మిలాహాత్. ఆ చేతుల్లో ఉన్న గన్స అవతల పారేసి చెవుల్లో పూలు పెట్టుకురండి, పూజకు వేళైంది. సార్ ఏంటి సార్ మాకు ఈ టార్చరు? నెలకి 4 సార్లు ఈ పూజలేంటి, మాకు ఆ గెటప్లు ఏంటి? ఏమయ్యా గెటప్ కి అంత ఫీల్ అయితే ఉపవాసాలు ఎలా చేస్తారా? ఉపవాసం ఇదేపటి నుంచి? ఈ రోజు నుంచి చిన్నమ్మాయి గారి స్కీమ్ కొత్తగా పెట్టారు. మా వల్ల కాదండి. వస్తే దేవుడి పటాల దగ్గర కూర్చుంటారు, లేకపోతే డైరెక్ట్ గా దేవుడి దగ్గర కూర్చుంటారు. ఆలోచించుకోండి. అమ్మా జానకి, అది అలా దారికి రండి. ప్రణామం సార్. క్యా దోస్త్, ఇంటిని గుడిగా సెక్యూరిటీని పూజారులుగా మార్చావు. క్యా బాత్ హై? చెప్పాను కదా నా చిన్న కూతురు గురించి. రామాయణంలో ప్రతి ఇన్సిడెంట్ ని పండగ చేస్తుంది, వీళ్ళందరినీ ఇలా తయారు చేస్తుంది. వెరీ గుడ్. నాకైతే దేవాలయానికి వచ్చినట్టుగా ఉంది భయ్. నాకేమో తిరుపతిలో ఉన్నట్టుగా ఉంది. మరి గుండు గుట్టించుకోలేదే? మా అమ్మాయి గారు ఇంకా స్కీమ్ పెట్టలేదు. నేను పెట్టిస్తా. Please subscribe to iDream. Please subscribe for more videos.